జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కోటి ఆశలు పెట్టుకున్నాయి. భవిష్యత్ వ్యూహాలకు ఈ ఫలితాలే ఊతం కాబోతున్నాయి. ఇక్కడ గెలుపు లెక్కలు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆయా పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ పనితీరుకు కోలామనం కాబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు రేటింగ్ ఇవ్వబోతున్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్ నుంచి విడిపోయిన ప్రత్యేక నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ ఏర్పడింది. 2009లో అప్పటి ఎమ్మెల్యే పీజేఆర్ మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రావడంతో పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, తండ్రికి ఉన్న అపారమైన పొలిటికల్ మైలేజ్, మాస్ ఫాలోయింగ్ తోడు సానుభూతి కలిసి రావడంతో విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ 30.78% ఓట్ షేర్తో అంటే 50,898 ఓట్లు సాధించారు. అదే ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా బరిలో దిగిన నవీన్ కుమార్ యాదవ్ 25.19 ఓట్ షేర్తో అంటే 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాగంటి గోపీనాథ్కు గట్టి పోటీ ఇచ్చారు నవీన్ కుమార్ యాదవ్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరారు మాగంటి గోపీనాథ్. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంఐఎం పొత్తులో భాగంగా తిరిగి ఇదే నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ పడ్డారు. 44.3% ఓట్ షేర్తో అంటే 68,979 ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా రెండోసారి జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన విష్ణువర్ధన్ రెడ్డి 52,975 ఓట్లతో రెండవ స్థానానికి పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడ్డ నవీన్ కుమార్ యాదవ్ 18,817 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇలా 2014 ఎన్నికల్లో చూస్తే ఎంఐఎం, బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడంతో ఓట్ షేర్ భారీగా పెరిగింది. ఇక 2023 ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజరుద్దీన్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో నవీన్ కుమార్ కాంగ్రెస్ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్. ఇలా గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 43.94% ఓట్ షేర్ సాధించి గెలుపొందితే 35.03% ఓటింగ్ శాతం సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇలా 2009 నుండి 2023 ఎన్నికల వరకు జూబ్లీహిల్స్లో ఫలితాల సరళిని ఓసారి పరిశీలిస్తే ఎంఐఎంతో దోస్తీ కట్టిన లేదా బలపరిచిన పార్టీ అభ్యర్థి విజయం సాధించడం జరుగుతుంది. ఇలా మాగంటి గోపీనాథ్ ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా నిలబడ్డ నవీన్ కుమార్ యాదవ్ సైతం దాదాపు గెలుపుకు చేరువలోకి వెళ్ళిన పరిస్థితి. ఇలా ఎంఐఎం ప్రాబల్యం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత తాజాగా జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు ఎంఐఎం మద్దతు తెలుపుతుంది. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. బీజేపీ సైతం సింగిల్గా గెలుపు అదృష్టం పరీక్షించుకోబోతుంది. అండదండిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపొందితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హిస్టరీ మళ్ళీ రిపీట్ అయినట్టే. అలా కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయం సాధించిన లేక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపొందిన వీరిద్దరిలో ఎవరు గెలిచినా ఇక్కడ ఎంఐఎం హవాకు బ్రేక్ పడినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.